పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం పెనుమార్పులు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రోజులు మారాయి. అధికారంలో ఉన్నప్పుడు మమతా బెనర్జీ తీవ్రమైన అహంకారంతో వ్యవహరించారు. ప్రతిపక్షాలను, జాతీయవాద గళాలను ఆమె అణచివేయాలని చూశారు. కానీ ప్రజలు మార్పును కోరుకున్నారు. మమతా బెనర్జీ ఏకపక్ష నిర్ణయాల వల్ల సొంత పార్టీలోని నాయకులు సైతం ఇబ్బందులు పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఒంటెద్దు పోకడలను భరించాల్సి వచ్చింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా కరువైంది. జాతీయ ప్రయోజనాల కంటే స్వార్థ రాజకీయాలకే ఆమె ప్రాధాన్యతనిచ్చారు. దీంతో పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా దాగుంది. ఇటీవల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి పార్టీ క్యాడర్లో తీవ్ర అసహనాన్ని నింపింది. దేశవ్యాప్తంగా జాతీయవాద గాలి బలంగా వీస్తుండడంతో బెంగాల్ ప్రజలు కూడా దేశ ప్రయోజనాల వైపే నిలబడ్డారు. ఓటమి భారాన్ని మోయలేక ఇప్పుడు చాలా చోట్ల పార్టీ కార్యకర్తలే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ధ్వజమెత్తుతున్నారు. మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వైఖరి వల్లే పార్టీ పూర్తిగా మునిగిపోయిందని క్యాడర్ మండిపడుతోంది. కుటుంబ పాలన, అవినీతి, జాతీయ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్లే ఈ పతనం సంభవించింది. బెంగాల్ సంస్కృతిని, దేశ భద్రతను కాపాడడానికి జాతీయవాదమే సరియైన మార్గమని ప్రజలు, చివరకు పార్టీ నాయకులు కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు. Mind Media, the voice of India.